హాయ్ ఫ్రెండ్, ఈరోజు 2025లో రిలీజ్ అయినటువంటి తెలుసు గదా అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓపెన్ చేస్తే వరుణ్ రాగా అనే అమ్మాయిని చాలా డీప్గా లవ్ చేస్తాడు. కాని తను బ్రేకప్ చెప్పేయడంతో వరుణ్ హార్ట్ బ్రేక్ అయ్యి రాగా ఇచ్చిన వస్తువులన్నింటినీ కాల్చేస్తుండగా మూవీ స్టార్ట్ అవుతుంది. వరుణ్ చిన్నతనంలోని పేరెంట్స్ను కోల్పోయి అనాథగా పెరుగుతాడు. అభి తనకి బెస్ట్ ఫ్రెండ్. ప్రతి సిచ్యువేషన్లో అభి వరుణ్ పక్కనే ఉంటాడు. అనాథగా పెరిగిన వరుణ్ రాగాతో కలిసి ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని చాలా ఆశపడతాడు. ఇన్ఫాక్ట్ వాడుకున్న ఒకే ఒక్క గోల్ కూడా ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవడమే. కాని రాగా బ్రేకప్ చెప్పేయడంతో ఇకపై తన జీవితంలోకి ఏ అమ్మాయి వచ్చినా సరే తనని లిమిట్లోనే ప్రేమించాలని, ఇంకొకరికి తన ఫీలింగ్స్ని హర్ట్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదని ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం వరుణ్ అండ్ అభి ఒక రెస్టారెంట్ని నడుపుతుంటారు. ఎలాగూ వరుణ్కిక పెళ్లి చేసుకునే వయసొచ్చేసింది అండ్ వీడికి కావాల్సింది కూడా ఒక మంచి ఫ్యామిలీ. అందుకని వరుణ్ మ్యాట్రిమోనీలో అమ్మాయిల్ని కలుస్తుంటాడు. కాని ఒక్కమ్మాయి కూడా వరుణ్ మైండ్ సెట్కి మ్యాచ్ అవదు. ఆ ప్రాసెస్లోనే తనకి అంజలి పరిచయం అవుతుంది. కలిసిన కొద్దిసేపటికే ఇద్దరి ఆలోచనలు, మనసులు బాగా కలిసిపోతాయి. ఇద్దరికి పిల్లలంటే కూడా చాలా ఇష్టం. వరుణ్ తనొక అనాథనని, ఫ్యామిలీ కోసం చాలా వెయిట్ చేస్తున్నానని అంజలికి చెప్తాడు. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపించి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అండ్ పెళ్లి కూడా చేసేసుకుంటారు. పెళ్లయిన తర్వాత ఇద్దరి లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంటుంది. అంత హ్యాపీగా ఉన్న ఎవడ లైఫ్లో అయినా సరే ఏదో ఒక గట్టి దెబ్బ తగులుతుంది కదా, అలాంటిదే వీళ్ళకొక షాక్ తగులుతుంది. విషయం ఏంటంటే ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ వరుణ్కి ఒక ఫ్యామిలీ కావాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు కదా. కాని తీరా చూస్తే హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళినప్పుడు అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలియగానే అంజలి అండ్ వరుణ్ చాలా బాధపడతారు. వరుణ్ కొంచెం ప్రాక్టికల్ మనిషి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే తనకి రియాలిటీలో ఇంకొకటి ఏదైనా సొల్యూషన్ ఉందా అని వెతికే టైప్ అనమాట. తనకి పిల్లలు పుట్టరనే విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తనను చాలా తక్కువగా చూస్తారని అంజలి బాగా బాధపడుతుంటది. అప్పుడు వరుణ్, నువ్వింత బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఏదైనా అడిగితే లోపం నాలో ఉందని చెప్పు, నేను ఇలాంటివి పెద్దగా పట్టించుకోనని అంటాడు. అప్పటికప్పుడు ఆ ప్రాబ్లంకు ఒక చిన్న సొల్యూషన్ అయితే చూసుకున్నారు. కానీ వరుణ్ మాత్రం పిల్లలు పుట్టరనే బాధతో కొంచెంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు. వరుణ్కి ఒక మంచి ఫ్యామిలీ లేకపోవడం వల్ల వాడు డిప్రెషన్లోకి వెళుతున్నాడని అంజలి కూడా రోజు చాలా బాధపడుతుంటది. బాధ పెట్టిన ఆ దేవుడే ఏదో ఒక విధంగా సొల్యూషన్ కూడా కనిపించేలా చేస్తాడు కదా. అలానే అంజలికి రాగా ద్వారా ఒక సొల్యూషన్ కనిపించేలా చేస్తాడు. ప్రస్తుతం రాగా ఒక డాక్టర్. తను సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం గురించి అందరికీ డెమోస్ ఇస్తుంటది. ఆ డెమో సెషన్ కి అంజలి కూడా అటెండ్ అవుతుంది. అంజలికి సరోగసీ గురించి తెలియడంతో తన ఎగ్ ద్వారానే వేరే వాళ్ల స్టమక్ లో తన పిల్లల్ని పెంచొచ్చు అని అర్థమై చివరికి వరుణ్ కన్న కలని నెరవేర్చడానికి తనకొక దారి దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంజలి రాగాని పర్సనల్ గా మీట్ అయ్యి, మీ వల్లే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీకు చాలా థ్యాంక్స్ అని తనతో ఒక సిస్టర్ లాగా మాట్లాడి ఇంటికి వెళ్తుంది. అప్పుడు అంజలిని తీసుకెళ్లడానికి హాస్పిటల్ దగ్గరికి వరుణ్ వస్తాడు. రాగా వరుణ్ని చూసి, అంటే అంజలి హస్బెండ్ వరుణేనా, వీళ్ళకి పిల్లలు లేరా అని అర్థం చేసుకుంటది. అలా ఒక 2 నెలలు గడిచిపోతాయి. తర్వాత ఒకరోజు అంజలి వరుణ్ దగ్గరికి వెళ్లి సరోగసీ గురించి చెప్పాలనుకుంటది. అరుణ్ చాలా తెలివైనవాడు. ఆల్రెడీ అంజలి రాగాని కలుస్తుందనే విషయం వాడికి తెలుసు. అండ్ సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనే ప్లాన్ లో ఉందని కూడా తెలుసు. అంజలి కలిసి ఆ డాక్టర్ పేరు రాగా అని అభి వినగానే ఇంతకీ ఆ రాగా వీడు ప్రేమించిన అమ్మాయి కాదు కదా అని అనుకుంటాడు. అప్పుడే అంజలి ఒక షాకింగ్ విషయం రివీల్ చేస్తుంది. 2 నెలలుగా ఎంతో మందిని సరోగసీ కోసం టెస్ట్ చేస్తే ఒక్కరు కూడా అంజలికి నచ్చరు. అంజలి ఏమో ఎలాగైనా పిల్లల్ని కని వరుణ్ని హ్యాపీగా ఉంచాలని చాలా తాపన పడుతుంటది. ఆల్రెడీ రాగాకి వరుణ్ గురించి పూర్తిగా తెలుసు కదా. అందువల్లే తనే అంజలికి కాల్ చేసి, నీకు మీ హస్బెండ్ కి ఓకే అయితే నేను మీకు పిల్లల్ని కనిస్తానని చెప్తది. తను అలా చెప్పడంతో అంజలి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయం వరుణ్కి తెలియడంతో వరుణ్ కూడా కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. నాకు బ్రేకప్ చెప్పి నా లైఫ్ లో కన్నీళ్లు మిగిల్చిన అమ్మాయిని దేవుడు మళ్లీ నా జీవితంలోకే పంపిస్తున్నాడు. ఈ ఛాన్స్ నేను వదులుకోకూడదు, పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ రాగా అండ్ వరుణ్ ఇంతకుముందు ప్రేమించుకున్నారనే విషయం మాత్రం అంజలికి తెలియదు. అంజలి రాగా ఫోటోని అభికి చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఆమె వరుణ్ ప్రేమించిన రాగాయే అని తెలిసి హార్ష్ షాక్ అవుతాడు. అంజలికి డౌట్ రాకుండా ఉండడం కోసం వరుణ్ కూడా ఒకసారి ఆ ఫోటోని చూసి, ఇప్పుడు మనం తీసుకోబోయే డెసిషన్ మన లైఫ్ లో చాలా పెద్దది కదా, సో నేను సాయంత్రం వరకు ఆలోచించుకొని నా డెసిషన్ చెప్తానని వరుణ్ అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. అభి వరుణ్ వెనకాలే వెళ్లి, రే వరుణ్, ఇది చాలా పెద్ద తప్పు, ఆల్రెడీ మీ ఇద్దరికి బ్రేకప్ అయింది. ఆ విషయం అంజలికి చెప్పకుండా నీకు పిల్లల్ని కనడం కోసం నీ ఎక్స్ ని నీ లైఫ్ లోకి తీసుకుని రావద్దు. ఒకవేళ నువ్వు గాని తన నీ లైఫ్ లోకి ఎలా చేసావంటే మీ మధ్య చాలా పెద్ద గొడవలు అవుతాయని చెప్తాడు. దానికి వరుణ్, అరే నా గురించి నీకు బాగా తెలుసు, నేను అసలు చిన్న విషయాలకి షాక్ అయ్యే మనిషినే కాదు. కానీ నాకు బ్రేకప్ చెప్పి నా లైఫ్ ని నాశనం చేసిన అమ్మాయిని దేవుడు మళ్లీ నా లైఫ్ లోకే పంపిస్తూ నాకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ ఛాన్స్ ని నేను అంత ఈజీగా వదిలిపెట్టనని అంటాడు. ఇప్పుడు స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. వరుణ్ రాగా ఇద్దరు కాలేజీలో చదువుకునే సమయంలో చాలా డీప్ గా లవ్ చేసుకుంటారు అని ఇద్దరిని కలిపి చెప్పడం కంటే వరుణ్ ఒక్కడే రాగాని డీప్ గా లవ్ చేస్తాడని చెప్పడం కరెక్ట్ వీళ్ళిద్దరు వరకు. ఎందుకంటే వరుణ్ మైండ్ సెట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. వాడికి ఎప్పటికైనా సరే ఒక మంచి ఫ్యామిలీ కావాలి, కుటుంబంతో టైం స్పెండ్ చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. రాగాని పెళ్లి చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. ప్యారిస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా సరే కేవలం రాగాతో ఉండడం కోసమే వరుణ్ అక్కడికి వెళ్లకూడదని డిసైడ్ అవుతాడు. బట్ రాగా మాత్రం మనిద్దరం ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో చాలా హ్యాపీగానే ఉన్నాం
కదా, ఎందుకు ప్రతిసారి లవ్ గురించి పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉంటావు, మనం ఇలానే హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని అంటుంటది. ఒకరోజు రాగా వారి గ్రేప్ గార్డెన్ లో ఫ్రెండ్స్ అందరితో కలిసి వరుణ్ అండ్ రాగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. వరుణ్ రాగాతో నువ్వంటే నాకు చాలా ఇష్టం, మనిద్దరం కలిసి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్తుంటాడు. అప్పుడు రాగా ఈ పెళ్లి పిల్లలు నాతో అయ్యే పనిలేని అక్కడి వెళ్ళిపోతది. రాగా మాట్లాడే మాటల్ని వరుణ్ పెద్ద సీరియస్ గా తీసుకోడు, తనేదో సరదాగా మాట్లాడుతుందేమోలే అనుకుంటాడు. రాగా క్యారెక్టర్ గురించి ఏదో తప్పుగా అంటున్నానని కాదు గాని రాగా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్. తనకి లవ్లు మ్యారేజ్లు అనేవి బేసిక్ గానే ఇష్టం ఉండదు, అలానే లవ్ చేసి మోసం చేసే టైపు కాదు. తన మనసులో ఏముందో ఇవి డైరెక్ట్ గా బయటికి చెప్పేస్తుంటది. కట్ చేస్తే వ్యాలంటైన్స్ డే రోజు రాగా తన ఫ్రెండ్స్ అందరికీ అర్జున్ తన బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నావని అర్జున్ అడగ్గా, నా ఫ్రెండ్స్ గాని మన విషయం తెలిస్తే ఇక ఊరు మొత్తం చెప్పేస్తారు, మన విషయం ఇంట్లో తెలిస్తే నేను అస్సలు మేనేజ్ చేయలేనని అంటది. అభి వరుణ్ తో, అరే నువ్వేమో తనని లవ్ చేస్తున్నానంటున్నావు, తనేమో నిన్ను ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది, ఏదైనా తేడా జరిగే లోపు ఒక క్లారిటీకి రారా అని చెప్తాడు. ఒకరోజు వరుణ్ హర్ష రాగాతో సినిమా ప్లాన్ చేస్తారు. రాగా వాళ్ళిద్దరిని కలిసి, సారీ ఈ రోజు నేను సినిమాకి రాలేను, అర్జున్ అనే అబ్బాయిని కలవడానికి డిన్నర్ కి వెళ్తున్నాను, మా ఇద్దరికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఒకసారి వాడిని కలిసి నాకు అసలు పెళ్లంటేనే ఇంట్రెస్ట్ లేదని చెప్తే ఈ విషయం ఇంతటితో అయిపోతుంది అని అంటది. అప్పుడు వరుణ్, నాకు నువ్వు చెప్పే విషయాలు అర్థం కావట్లేదు, నీకు ఆ అబ్బాయితో పెళ్లి ఇష్టం లేదా, అసలు పెళ్లంటేనే ఇష్టం లేదా అని అడుగుతాడు. దానికి రాగా, అసలు నాకు పెళ్లంటేనే ఇష్టం లేదని సీరియస్ గా చెప్పేస్తుంది. మనోడికి కొంచెం దిమ్మ తిరిగి, అదేంటి రాగా అలాంటావేంటి, మనిద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా, ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి కదా, నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అని అంటాడు. దానికి రాగా, నువ్వు పెళ్లి చేసుకోవరుడు, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు, నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను, నీకు నీ వైఫ్ కి ఓకే అయితే నీతో ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఎప్పటికీ మీతోనే ఉంటానని అంటది. రాగా మాట్లాడిన మాటలకి వరుణ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఆ సమయంలో అర్జున్ దగ్గర నుంచి కాల్ రావడంతో రాగా అతనితో మాట్లాడుతూ అర్జున్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. వరుణ్ రాగాతో ఒక జీవితాన్ని ఊహించుకుని చాలా డీప్ గా లవ్ చేస్తాడు. తను మాత్రం పెళ్లంటే ఇష్టం లేదని చెప్పడంతో అర్జున్ చాలా బాధపడతాడు. అర్జున్ తో డిన్నర్ అయిపోయిన తర్వాత రాగాని గ్రేప్ గార్డెన్ దగ్గరికి తీసుకెళ్లి, అసలు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కి పేరేంటి, అసలు మన మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు, మనం పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటుంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నీకోసమే కదా నేను ప్యారిస్ వెళ్లకుండా ఆగిపోయాను, పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదని నువ్వు ఇలాంటి షాక్స్ ఇస్తే నేను ఎలా అని అంటాడు. దానికి రాగా, నేను చెప్పింది నిజమే వరుణ్, నేనెప్పటికీ ఇలానే ఉంటాను, ఈ లవ్లు మ్యారేజ్లు ఇవన్నీ నాకు సెట్ అవ్వవు, నీకు నచ్చకపోతే నన్ను వదిలేసేయి, నీ లైఫ్ అంతా బాగుండాలి, నాతో ఉంటే నేను కన్ఫ్యూజన్ లో పడేస్తాను, నువ్వు ప్యారిస్ వెళ్లి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయమని చెప్తది. అప్పుడు వరుణ్, నేను ప్యారిస్ కి వెళితే నీతో కలిసే వెళ్తాను, లేదంటే ఇక్కడే నీకోసం ఉండిపోతాను, ఈ వయసులోనే కాదు నాకు 60 years వచ్చినా సరే నువ్విచ్చే కన్ఫ్యూజన్ తోనే నేను హ్యాపీగా ఉండగలనని అంటాడు. ఆ రోజు రాత్రి ఇద్దరు మళ్లీ ఫిజికల్ గా కలుస్తారు. బట్ తెల్లవారి సమయానికి రాగా వెళ్లిపోతుంది. వరుణ్ తనకి కాల్ చేస్తాడు, కానీ రాగా వరుణ్ నెంబర్ ని బ్లాక్ చేసేసి ఇకపై నన్ను కాంటాక్ట్ అవ్వాలని చూడొద్దని బ్రేకప్ చెప్పేస్తుంది. ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్టోరీ అనమాట. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. వరుణ్ హాస్పిటల్ కి వెళ్లి రాగాని కలిసి, నా కోసం బేబీని కంటానని అంజలితో అన్నావు కదా, ఎందుకిలా చేస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దానికి రాగా, ఒకప్పుడు నేను నిన్ను చాలా బాధ పెట్టాను, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు లైఫ్ నాకు ఒక అవకాశం ఇచ్చింది, అందుకే అని అంటది. అప్పుడు వరుణ్, అంటే ఇదంతా నీ స్వార్థం కోసం, నీ హ్యాపీనెస్ కోసం చేస్తున్నావా అని అంటాడు. దానికి రాగా, అలా ఏం కాదు, నీకు బేబీని కనివ్వలేకపోతున్నానని అంజలి చాలా బాధపడుతుంది, తన బాధ చూస్తే నాకే బాధిస్తుంది, అందుకే అని చెప్తది. దానికి వరుణ్, అంటే ఇప్పుడు నువ్వు అంజలి కోసం ఇదంతా చేస్తున్నావా అని అంటాడు. ఇక రాగా విసిగిపోయి, ఎందుకు వరుణ్ అలా మాట్లాడుతావు, పిల్లలంటే నీకు ఇష్టమే కదా, ఇది మన కోసం నేను చేస్తున్నానని అంటది. అప్పుడు వరుణ్, మనానే వడ్డు నువ్వెప్పుడో చంపేశావులే అని ఇంటికి వెళ్ళిపోతాడు. ఫైనల్ గా సరోగసీ ప్రాసెస్ ద్వారా అంజలి యజ్ఞి వరుణ్ స్పమ్ ని రాగా బాడీలోకి పంపిస్తారు. ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. బిడ్డ పుట్టేంత వరకు రాగాని మనమే చూసుకుందాం, తన మన ఇంట్లోనే ఉండమని చెప్పు అని వరుణ్ అంజలికి ఐడియా ఇస్తాడు. అంజలి ఆ విషయం రాగాకి చెప్పడంతో తను కూడా ఓకే అని వరుణ్ ఇంటికి వడుతుంది. ఇక ఈ రోజు నుంచి వరుణ్ తన వైఫ్ అంజలితో అండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాగాతో ఒకే ఇంట్లో ఉండడం మొదలు పెడతాడు. వరుణ్ అండ్ అంజలి రాగాని ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్ గా చూసుకుంటుంటారు. 3 months గడిచిపోయిన తర్వాత హెల్త్ చెకప్ కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. బేబీ హార్ట్ బీట్ ని విన్న వరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని రికార్డ్ చేసుకుని అభికి కూడా వినిపిస్తాడు. ఈ గుడ్ న్యూస్ ని రిలేటివ్స్ అందరికి చెప్పాలని అంజలి ఒక పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటది. అప్పుడు వరుణ్ అంజలితో, నా గురించి రాగా గురించి నీతో ఒక విషయం చెప్పాలని అంటాడు. ఆ మాటకి అభి కొంచెం షాక్ అయ్యి కొంపతీసి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పేస్తాడని టెన్షన్ పడుతుంటాడు. వరుణ్ అంజలిని కూర్చోబెట్టి రాగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. అంజలికి బాగా కోపం వచ్చి, నాకు ముందే ఇదంతా చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నావు, కావాలని ఇలా చేశావా అని కోప్పడుతుంది. దానికి వరుణ్, అదేదో ఒక టైంపాస్ లవ్ స్టోరీలే, నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించద్దు, నేను దాని నుంచి ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయాను, ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, సో రాగా కూడా ఇక మన లైఫ్లోనే ఉంటుంది, అందువల్ల చెప్పాల్సొచ్చింది కానీ లేకపోతే అసలు చెప్పేవాణ్ణే కాదు అని అంటాడు. బట్ అంజలికి ఈ విషయం అస్సలు నచ్చక, రాగాకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను తనని ఏం చేయలేను, ఇంట్లో నుంచి కూడా బయటికి పంపించలేను, అందుకే నువ్వు ఈ టైంలో నిజం చెప్పావు, మీరిద్దరూ కలిసి నన్నింత మోసం చేస్తారా అని వరుణ్ అండ్ రాగా మీద కోప్పడి వెళ్ళిపోబోతుంది. వరుణ్ తనని నాపి, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నీలానే ఉండు, ఇక్కడ ఏ మార్పులు జరగటం లేదు, రాగా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే, ఇప్పుడు తను జస్ట్ ఒక సరోగేట్ మదర్లానే మన ఇంట్లో ఉంటుంది, బేబీ పుట్టే వరకు మనం మన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడం మంచిది, లేకపోతే బేబీ హెల్త్ కి మంచిది కాదు అని చెప్తాడు. ఇంతకుముందు వరుణ్ అంజలితో మాదేదో టైంపాస్ లవ్ స్టోరీ అని అన్నాడు కదా, ఆ మాటకి రాగా చాలా బాధపడుతుంది. వరుణ్ తనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఏంటి మనది టైంపాస్ లవ్ స్టోరీయా,
అని అరుస్తుంది. దానికి వరుణ్, నువ్వే కదా ఈ లవ్లు, ఈ రిలేషన్షిప్స్ నీకు నచ్చవని చెప్పావు, మరి టైం బీయింగ్ కోసం కలిసి ఉన్నప్పుడు టైం పాస్ అనే కదా అంటాము, ఇంకేమంటామని అంటాడు. అయినా సరే ఎలా పడితే అలా మాట్లాడాలా అని రాగా ఏడుస్తుంది. వరుణ్ తనకి టిష్యూ ఇచ్చి కళ్ళు తుడుచుకోమని చెప్తాడు. తన మీద ఉన్న ప్రేమతో ఇచ్చాడేమో అని రాగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను నీకోసం ఇవ్వలేదులే, కడుపులో ఉన్న బేబీ కోసం ఇచ్చాను, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏడవద్దని చెప్పి వరుణ్ వెళ్లిపోతాడు. మరోవైపు అంజలి వరుణ్ చేసిన పనికి చాలా బాధపడుతుంటది. కట్ చేస్తే అంజలి వరుణ్ని కలిసి, ఇకపై నేను నీతో కలిసి ఉండాలనుకోవటం లేదని డైవర్స్ పేపర్స్ని వరుణ్కిచ్చి బేబీ పుట్టేంతవరకు ముగ్గురం అదే ఇంట్లో ఉందాం, బేబీ మీద నీకెంత రైట్ ఉందో నాకు అంతే రైట్ ఉంది, బేబీ పుట్టిన తర్వాత తను ఎవరి దగ్గర పెరగాలనేది కోర్టు డిసైడ్ చేసిందని చెప్పి వెళ్లిపోతుంది. అంజలి ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకుందని వరుణ్ షాక్ అవుతాడు. తను అంజలిని చాలా లవ్ చేస్తుంటాడు, అందువల్లే ఆ డైవర్స్ పేపర్ మీద సైన్ పెట్టాడు. ఇక అంజలి అప్పట్నుండి వరుణ్కి దూరంగా ఉండడం మొదలుపెడుతుంది. వరుణ్ ఎంత బ్రతిమలాడుతున్నా సరే తను మాత్రం వరుణ్తో నార్మల్గా మాట్లాడదు. రాగా ప్రెగ్నెంట్గా ఉంది కదా, అందువల్ల వరుణ్ తనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. అది చూసి అంజలి చాలా పొసెసివ్గా ఫీల్ అవుతుంటది. ఒకవైపు రాగా, మరోవైపు అంజలి, వీళ్ళిద్దరి మధ్యలో వరుణ్ నలిగిపోతూ ఉంటాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో అభితో ఒకరోజు సిట్టింగ్ వేస్తాడు. ఆ సిట్టింగ్లో బయటపడే విషయమేంటంటే నిజానికి రాగా అంటే వరుణ్కి ఇప్పటికీ పిచ్చి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని వాడు పగ అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం బయటపడిన తర్వాత అభి వరుణ్తో, అరే నేను నీకు ముందే చెప్పాను తనని నీ లైఫ్లోకి రానిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావని, అయినా కూడా నువ్వు నా మాట వినకుండా ఇదంతా చేశావు. ఒకవైపు నీ వైఫ్ని పెట్టుకుని మళ్ళీ నీ ఎక్స్ మీద లవ్ ఉండంటే ఎలారా అని అంటాడు. దానికి వరుణ్, నాకు అంజలి మీద చాలా లవ్ ఉంది, నేను లైఫ్ లాంగ్ తనతోనే ఉంటాను, అంతమాత్రాన ఒకప్పుడు రాగా మీద కలిగిన ఫీలింగ్స్ ని పొమ్మంటే పోవు కదా అని అంటాడు. దానికి అభి, నీకు నీ వైఫ్ కావాలి అంటే అంజలి దగ్గరికి వెళ్లి తనని కన్విన్స్ చేసుకో, నీ బాధ తనకి అర్థమయ్యేలా చెప్పురా అని అంటాడు. ఒకప్పుడు రాగాకి కూడా నా బాధని చెప్పాను, ఏం జరిగింది, తన హార్ట్ బ్రేక్ చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు అంజలి దగ్గరికి వెళ్లి నా బాధ చెప్తే నా జుట్టును నేనే తీసుకెళ్లి తన చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఆ పని మాత్రం నేను చేయను. అమ్మకి తప్ప మరో ఆడదానికి మన కన్నీళ్లను చూపిస్తే ఆ రోజే మన పతనం స్టార్ట్ అవుద్ది. అందుకే తనతో నేనేం డిస్కస్ చేయనని వరుణ్ అభితో అంటాడు. కట్ చేస్తే అంజలి వరుణ్ రాగాకిచ్చే ఇంపార్టెన్స్ ని చూసి వాళ్ళిద్దరూ కలిసిపోయి వరుణ్ తనని వదిలేసేలా ఉన్నాడు అని అనిపిస్తుంది. అందుకే అంజలి ఎవరికీ చెప్పకుండా తన ఇంటికి వెళ్లిపోతుంది. తన మధ్య జరిగే విషయాలు ఫ్యామిలీకి తెలియకూడదని వరుణ్ తనకంటే ముందు అంజలి ఇంటికి వెళ్లి శ్రీమంతం ప్లాన్ చేస్తాడు. ఫ్యామిలీ అందరూ అంజలి అండ్ రాగాకి ఇద్దరికీ కలిపి శ్రీమంతం చేస్తారు. ఆ ఫంక్షన్ జరిగిన రాత్రి రాగా అంజలి దగ్గరికి వెళ్లి, వరుణ్ మా మధ్య జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నీకు చెప్పలేదు అని అంటది. ఇప్పుడు కథ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. వరుణ్ రాగా లాస్ట్ టైం ఫిజికల్ గా కలిశారు కదా, అప్పుడు రాగా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయం వరుణ్కి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డైరెక్ట్ గా రాగా ఇంట్లోకి వెళ్లి మనం పెళ్లి చేసుకుందామని అంటాడు. కానీ అప్పటికే రాగా అబార్షన్ చేయించుకొని ఉంటుంది. తనకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో రాగాకి పూర్తిగా తెలుసు. తెలిసి కూడా ఎందుకిలా చేసిందని వరుణ్ హార్ట్ బ్రేక్ అయ్యి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన నుండి దూరంగా వెళ్లిపోతాడు. రాగా లవ్ కి బ్రేకప్ చెప్పినప్పుడు కూడా వరుణ్ అంత పెయిన్ ఫీల్ అవ్వడు. కానీ తను అబార్షన్ చేయించుకోవడంతో తన మీద పగను పెంచుకుంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత అంజలికి చాలా కోపం వస్తుంది. తను వెంటనే వరుణ్ దగ్గరికి వెళ్లి, ఇంకా ఎన్ని విషయాలు నా దగ్గర దాచిపెట్టావని వరుణ్ మీద కోప్పడుతుంది. వరుణ్ తమ చుట్టూ కూర్చున్న వాళ్లందరినీ డిన్నర్ కి వెళ్లమని చెప్పి ఆ ప్లేస్ మొత్తం ఖాళీ చేపిస్తాడు. రాగా ప్రెగ్నెంట్ గా ఉంది కదా, అందువల్ల తనని చైర్లో కూర్చోబెట్టి కడుపులో ఉన్న బేబీతో ఇక్కడ జరిగే ఆర్గ్యుమెంట్ వల్ల నీ హెల్త్ పాడు చేసుకోవద్దని రాగా స్టమక్ మీద కిస్ చేస్తాడు. వరుణ్ అంజలితో, ఒకప్పుడు రాగాకి అబార్షన్ అయిందని చెప్తే నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తావు. ఒకప్పుడు మేము పిల్లల్ని కనలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇలా మా కోరిక తీర్చుకుంటున్నామని ఆలోచిస్తావు, అందుకే నీకు చెప్పలేదు అని అంటాడు. దానికి అంజలి, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే కదా, మీ ఇద్దరి మధ్యకి నేను వచ్చినట్టుంది కానీ మన మధ్యలోకి రాగా వచ్చినట్టు లేదు అని అరుస్తుంది. అప్పుడు వరుణ్ అంజలితో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం అనవసరమైన విషయాలకి నిన్ను దూరంగా ఉంచడం. మా ఇద్దరి మధ్య జరిగిన విషయాల్లో ఎన్నో విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ నీకు అనవసరం. అయినా నేను ఎప్పుడూ నీకు అబద్ధం చెప్పలేదు. ఎవడైనా సరే వాడి లైఫ్లో ఫస్ట్లో ఒక అమ్మాయిని లవ్ చేసి అది బ్రేక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లవ్ చేసిన అమ్మాయితో నా ఎక్స్ మీద నాకు ఫీలింగ్స్ లేవు అంటే అసలు వాడి మాటలు నేను నమ్మద్దు. ఎక్స్ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, ఫీలింగ్స్ కూడా ఉంటాయి. నాకు ఇప్పటికీ రాగా మీద లవ్ ఉంది, బట్ దాని అర్థం నేను నిన్ను వదిలేసి తన దగ్గరికి వెళ్తానని కాదు. ఇన్ఫాక్ట్ రాగా మీదున్న లవ్ కన్నా కూడా నీ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది. మీరిద్దరూ నా జీవితంలో స్పెషల్ పర్సన్సే. నేనేం చేస్తున్నానో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నువ్వు నా వైఫ్వి, నా లైఫ్ అంతా నేను నీతోనే ఉంటాను. రాగా నా ఎక్స్, తను మన బేబీని కనడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. ఎవరు హెవీగా థింక్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు అని అంటాడు. వరుణ్ చిన్నతనంలోనే పేరెంట్స్ ని కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగాడు కదా, ఎప్పటికైనా వాడికి ఒక ఫ్యామిలీ కావాలనేదే వాడి డ్రీమ్. దానికోసం ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తాడని అంజలికి బాగా అర్థం అవుతుంది. తను ఇవన్నీ భరించలేగా త్వరగా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి పంపించమని చెప్పి వెళ్లిపోతుంది. ఇదేంటి వీళ్ళిద్దరి విడిపోతున్నారా అని రాగా చాలా బాధపడి, ఐఎమ్ సారీ వరుణ్, నా వల్ల ఇలా జరిగింది అని అంటది. దానికి వరుణ్, నువ్వెందుకు రాగా సారీ చెప్తున్నావు? చాలా మంది మన జీవితంలో హార్ట్ బ్రేక్ చేసి వెళ్లిపోతారు. వాళ్లలో కేవలం కొంతమంది మాత్రమే చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి వెనక్కి తిరిగి వస్తారు. నువ్విప్పుడు తిరిగి వచ్చి నా బేబీని నీ కడుపులో మోస్తున్నావు.
దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఎప్పటికీ సారీ చెప్పొద్దని అంటాడు. ఆ తర్వాత రాగా అంజలి దగ్గరికి వెళ్లి, వరుణ్ మీద ఉన్న ఇష్టంతోనే నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను, అది కరెక్టే. కానీ నా వల్ల మీరు ఇలా విడిపోతారని నేను ఎప్పటికీ అనుకోలేదు. ఒకప్పుడు నేను వరుణ్ణి వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయొద్దని అంటుంది. అంజలి నాన్నమ్మ కూడా ఇన్ని రోజులు ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది కదా, ఏ రోజైనా తనతో సీక్రెట్గా వరుణ్ కలిశాడా? లేదు కదా. పిల్లలు పుట్టకపోవడానికి నీలో లోపమున్నా సరే అందరి ముందు నువ్వు తక్కువ కాకూడదని ఆ లోపాన్ని వరుణ్ తన మీద వేసుకుని అందరి ముందు తన గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. భార్య కోసం తన గౌరవాన్ని వదిలేసే ఇంత మంచి హస్బెండ్ని వదిలేసి ఏం చెయ్యాలనుకుంటున్నావే అని బుద్ధి చెప్తది. ఇక అప్పట్నుండి తను వరుణ్ణి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే 2 months గడిచిపోయిన తర్వాత రాగా ఒక బేబీకి జన్మనిస్తుంది. వరుణ్ ఆ బేబీని ఎత్తుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన కలని నెరవేర్చినందుకు రాగా నుదుటి మీద ఒక ముద్దు పెడతాడు. ఆ బేబీని తీసుకెళ్లి అంజలి చేతుల్లో పెట్టి తన నుదుటి మీద కూడా ఒక ముద్దు పెడతాడు. తండ్రి అయిన ఆ ఫీలింగ్ ని, ఆ ఎమోషన్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే అభి దగ్గరికి వెళ్లి ఆ సంతోషాన్ని తనతో పంచుకుంటాడు. వరుణ్ మాత్రమే కాదు, రాగా అండ్ అంజలి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నీ మొండితనం ఎక్కడా తగ్గకుండా ఇద్దరికీ అర్థమయ్యేలా చేసి చివరికి అనుకున్నది సాధించావు గదరా అని అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంజలి రాగాతో ఈ బేబీ మీద నాకెంత రైట్ ఉందో నీకు అంతే రైట్ ఉంది అని చెప్తది. అలా అందరూ హ్యాపీ మూడ్ లో ఉండగా మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. థ్యాంక్ యూ.